తెలుగు టెక్స్ట్ నుంచి మనం మాతృభావన అనేటువంటి పద్య పాఠం మనం నేర్చుకున్నాం. రెండవ లెసన్ అయినటువంటి అమరావతి అనేటువంటి లెసను నేర్చుకున్నాం. అమరావతి సంబంధించి గొప్ప వైభవము, విశిష్టత తెలియజేస్తూ మొట్టమొదటగా మనకు ఇవ్వడం జరిగింది. ఆ పద్యం ఆలపించి ఆ తర్వాత మనం పాఠం వివరణలోకి వెళదాం. సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి కరముల సృశించు పురము నిలను కృష్ణాతరంగిణి కృతశుద్ధ పావన గంభీరత నలరు కనక నగరి బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో పరమ పావనమైన పురము భువిని రాజాదిరాజుల రాజధానిగా వెలిగి ఆంధ్రజాతికి వన్నే యమరపురము తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి కలుముల వెలది నిలయమై బలిమి పెంచి సకల సురుల యాశీసుల సారమౌతు విశ్వయవనికపై వెలుగు వీటింగను. ఇది ఈ పద్యంలో అమరావతి పట్టణం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది. సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పలికి, సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పలికి, సూర్యుడు గ్రహరాశి అనేక గ్రహాలు సుప్రభాతము పలికి స్వాగతము పలికి కరముల స్పృశించు, కరములు అనగా సూర్యుడు గ్రహాలు వంటి వాటి నుండి వచ్చేటువంటి కిరణాలు స్పృశించి సోకి తాకి పురము నెలను తాకేటువంటి పట్టణము భూమి మీద ఉంది అంటే ఆ పట్టణం ఏ పట్టణము అంటే అమరావతి పట్టణము. రెండవ లైను కృష్ణాతరంగిణి కృతశుద్ధ పావన, పవిత్రమైనటువంటి కృష్ణానది జలముతోటి, కృష్ణానది ఒడ్డున పవిత్రమైనటువంటి ప్రవాహంతో ఉన్నటువంటి పట్టణం అమరావతి. కృష్ణాతరంగిణి కృతశుద్ధ పావన గంభీరత నలరు కనక నగరి. అంత మాత్రమే కాదు, బంగారము మణులు మాణిక్యాలతో రాజులు ఏలినటువంటి గొప్ప నగరము అమరావతి పట్టణము. బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో, ఇంకా అమరావతి విశేషం ఏమిటంటే బుద్ధుడు మహామునులు సంచరించినటువంటి పవిత్రమైన భూమి అమరావతి. బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో పరమ పావనమైన పురము భువిని, పవిత్రమైనటువంటి భూమి, పవిత్రమైనటువంటి ప్రదేశము, పట్టణము అమరావతి. రాజాదిరాజుల రాజధానిగా వెలిగి ఆంధ్రజాతికి వన్యమరపురము. రాజాది రాజులు
ఆంధ్ర రాజులైనటువంటి శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, కృష్ణదేవరాయలు ఇలాంటి వారు పరిపాలన చేసినటువంటి నడయాడినటువంటి ప్రదేశము మన అమరావతి. కాబట్టి విశ్వ యవనిక ఆంధ్ర జాతికి వన్నే అమరపురము. తెలుగువారు బ్రతికున్నంత వరకు కూడా గొప్పగా చెప్పుకోదగినటువంటి పట్టణము అమరావతి పట్టణము. తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి, తెలుగు అచ్చమైనటువంటి తెలుగు భాష నడయాడినటువంటి ప్రదేశము. తెలుగు భాషతోటి చక్కని కవితలు వల్లి చక్కగా పాడినటువంటి కమ్మనైనటువంటి ప్రదేశము అమరావతి. కలుముల వెలది నిలయమై బలిమి పెంచి, కలుషాలను మొత్తాన్ని కూడా పారద్రోలి వెళ్ళగొట్టి బలిమి పెంచిన ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి పట్టణం అమరావతి పట్టణము. సకల సురుల యాశీసుల సారమోచు, సకల సురులు దేవతలు, పైలోకంలో ఉన్నటువంటి దేవతలు వారు కూడా దీవించి విశ్వ యవనికపై అంటే ప్రపంచం అనేటువంటి తెర మీద వెలుగు వీటింగనుండు. విశ్వ యవనికపై ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రఖ్యాతిని, గొప్ప గుర్తింపును పొందినటువంటి పట్టణం అమరావతి. కాబట్టి ఇలాంటి అమరావతి గురించి మనం 2వ లెసన్గా నేర్చుకుంటున్నాము. జాగ్రత్తగా మీరు లైన్ టు లైన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం నేపథ్యం లేదా ఉద్దేశ్యం చదువుదాం. పాఠ్యాంశ ఉద్దేశ్యం. నూతన రాజధానిగా అమరావతి నిర్మితమవుతోంది. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గల అమరావతిని గురించి ఈనాటి ఆంధ్రులు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. మన రాజధాని నగరపు పూర్వ వైభవాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాఠం అమరావతి అనేటువంటి పాఠము మీకు ఇవ్వడంలో గల ఉద్దేశం ఏమిటంటే, మన రాజధాని అమరావతి రాజధాని యొక్క పూర్వ వైభవం, ప్రాచీన కాలంలో అమరావతి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠము. ఏ ప్రక్రియ? వ్యాస ప్రక్రియ. మనకు ఎగ్జామినేషన్స్ లో ప్రక్రియ అనేది ఒకటి అడగటం జరుగుతుంది. లెసన్స్ లో ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందిందో మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి. మొదటి లెసన్ మాతృభావన చారిత్రక కావ్య ప్రక్రియకు చెందినటువంటి పాఠము. 2వ పాఠము అమరావతి. అమరావతి అనే పాఠము వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాస ప్రక్రియ అంటే ఏమిటో నిర్వచనం చదువుదాం. ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పేదే వ్యాసం. వ్యాసంలో ఆధారాలతో కూడిన సమగ్రమైన సమాచారం అందిస్తుంది. ఇది కొన్ని పేరాలుగా విభజించబడి ఉంటుంది. వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశం ప్రాధాన్యతా క్రమంలో పునరుక్తి లేకుండా ఉంటుంది. ప్రస్తుత వ్యాసంలో అమరావతి వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకోబోతున్న రాజధాని విశ్వ నగరంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. ఇది వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటి నిర్వచనము. అమరావతి పేరులోనే అర్థము చిరాయువు గల పట్టణము, శాశ్వతమైనటువంటి పట్టణము, సావు లేని పట్టణం అమరావతి.
అమరావతికి సంబంధించి మన పురాణాల్లో కొంత చరిత్ర ఉన్నది. కుమారస్వామి తారకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినప్పుడు అతని కడుపులో ఉన్నటువంటి శివలింగము 5 ముక్కలుగా మారిపోయి ఈ భూమి మీద 5 ప్రదేశాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ప్రదేశాల్లో పడినట్లుగా ఆ 5 ప్రదేశాలే 5 శైవ క్షేత్రాలుగా మారినట్లుగా మనం పురాణాల్లో నేర్చుకుంటాం. పురాణాల్లో ఆ కథ వ్రాయబడింది. అంటే 5 శైవ క్షేత్రాలనే ఇప్పుడు మనం పంచారామాలుగా చెప్పుకుంటున్నాం. పంచారామాలు 5 ఆలయాలు అన్నమాట ఇవి. వీటినే పురాణాల్లో శైవ క్షేత్రాలు అన్నారు. ఈ పంచారామాలు ప్రస్తుతం ఇవి, వాటి పేర్లు వరుసగా ద్రాక్షారామం, కుమారారామం. ఈ విధంగా 5 శైవ క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ 5 శైవ క్షేత్రాలనే పంచారామాలు అంటారు. కాబట్టి ఈ పంచారామాల్లో ఒక ప్రదేశము అమరారామం. ఈ అమరారామమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అమరావతి. కాబట్టి అమరావతికి ఇంత విశేషం ఉన్నది. మనకు అమరావతికి సంబంధించినటువంటి అమరావతి నగర అపురూప శిల్పాలు అనేటువంటి చరణం కూడా మనం చాలాసార్లు పాడాం. అమరావతి గొప్ప శిల్పాలకు అదే సమయంలో గొప్ప దేవాలయం కూడా ఉన్నది. దానికి అక్కడ ఉన్నటువంటి దేవాలయం పేరు అమరలింగేశ్వర స్వామి. ఆలయం అక్కడ ఉన్నది. ఈ విధంగా అమరావతి చాలా గొప్ప ప్రఖ్యాతి చెందినది. అలాంటి అమరావతి మనకు రాజధానిగా ఏర్పడినది. ఆ రాజధాని గురించి మనం నేర్చుకుందాం. చదువుతున్నాను, చూడండి. భోగాలను, భార్య బిడ్డలను వదిలిపెట్టి మానవాళి దుఃఖానికి కారణాన్ని అన్వేషించడానికి బయలుదేరిన సిద్ధార్థుడు బుద్ధగయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. సమస్త దుఃఖాలకు కారణం కోరికలేనని గుర్తించి బుద్ధుడు చతురార్య సూత్రాలను, దుఃఖ నిరోధానికి ఆర్య అష్టాంగ మార్గాలను బోధించాడు. బుద్ధుని బోధనలన్నింటినీ కలిపి ఆయన మహాపరినిర్వాణం తర్వాత త్రిపీఠకముల ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించారు శిష్యులు. దక్షిణ భారతాన అద్భుతమైన అమరారామాన్ని స్థాపించి బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. శిల్పకళా పరిశోధనలో విశిష్ట నైపుణ్యం గల ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో పేర్కొన్నాడు. ఆ పట్టణం గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పాఠం మనం చదవాలి. ఈ చదవబడినటువంటి ప్రవేశికలో బుద్ధుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి.
ఇక్కడ మనం బుద్ధుని యొక్క చరిత్ర తెలుసుకోవడం కూడా మంచిది. బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. మొదటి పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు తల్లిదండ్రుల పేరు శుద్ధోదనుడు, మాయాదేవి. శుద్ధోదనుడు రాజులు. శుద్ధోదనుడు, మాయాదేవి సిద్ధార్థుడైనటువంటి గౌతమ పుత్రుడికి తల్లిదండ్రులు వీళ్ళు. శుద్ధోదనుడు రాజు. వీరు పరిపాలన చేసేటువంటి రాజ్యం పేరు కపిలవస్తు. రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. కపిలవస్తు అనేటువంటి ప్రాంతం ఇప్పుడు నేపాల్లో ఉంది. సరే, శుద్ధోదనుడు మాయాదేవికి సిద్ధార్థుడు క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలో జన్మించాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 563వ సంవత్సరంలో సిద్ధార్థుడు శుద్ధోదనుడు, మాయాదేవి దంపతులకు జన్మించాడు. అయితే రాజుగా వచ్చిన తర్వాత సిద్ధార్థుడుకు మరి వివాహం చేయడం జరిగింది. ఆ వివాహంలో భార్య పేరు యశోధర. యువతనిచ్చి వివాహం చేయడం జరిగింది. వీరికి రాహులుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. యశోధరకు రాహులుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే 29 సంవత్సరాలు వచ్చిన తర్వాత సిద్ధార్థుడు అనేక రాజ్యాలు ఆక్రమించడం కోసం దేశ పర్యటన ప్రారంభం చేశాడు 29 సంవత్సరాలకి. అయితే తను ఎన్నో రాజ్యాలు ఆక్రమించాలని తను దేశ పర్యటన ప్రారంభం చేశాడు. అయితే దేశ పర్యటన చేస్తూ ఉండగా ఆయనకు భూమి మీద ఒక విచిత్రమైనటువంటి మనసుకు బాధాకరమైనటువంటి సంగతులు ఒక 3 కనిపించాయి. అవేమేంటి అంటే, అనేక రాజ్యాలు ఆక్రమించాలనేటువంటి ఉద్దేశంతో దేశాలు పర్యటన చేస్తూ ఉండగా వీరిని చూశాడు. వీరు పడేటువంటి బాధలు చూసి జీవితం మీద విరక్తి చెందాడు. ముసలివాడు, ఆయన ఉద్దేశంలో, ఆయన అర్థంలో ప్రతివాడు ఏదో ఒక రోజు ముసలివాడు అవ్వాల్సిందే. తర్వాత రోగి, ప్రతివాడు జీవితంలో ఏదో ఒక రోజు అనారోగ్యాల పాలు అవుతాడు, రోగాల మయం ఉంటుంది. తర్వాత శవము, ప్రతివాడు జీవించినంత కాలం జీవించిన తర్వాత శవంగా మరణించాల్సిందే, చనిపోవాల్సిందే. కాబట్టి ఈ 3 తప్పిపోవాలంటే, ఈ 3ని జయించాలంటే మనిషి ఎలా మారిపోవాలంటే
మారాలి అని ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి అక్కడి నుంచి ఆయన మరి బోధి అనేటువంటి వృక్షానికి కిందకి వెళ్ళి దాదాపు చాలా రోజులు ఆయన తపస్సు చేసి దీక్ష పూని జ్ఞానం పొందాడు. అప్పటి నుంచి ఆయన బుద్ధుడుగా మారడం జరిగింది. సిద్ధార్థుడు అనేటువంటి పేరు మారిపోయి బుద్ధుడు అనేటువంటి పేరు వచ్చింది. ఎప్పుడైతే సన్యాసిగా మారి అతను బోధి అనేటువంటి వృక్షం కింద తపస్సు చేసి గొప్ప జ్ఞానాన్ని పొందాడు, అప్పటి నుంచి బుద్ధుడుగా మారాడు. మరి గౌతమ బుద్ధుడు అంటారు కదా, గౌతమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే సిద్ధార్థుడు జన్మించిన 7 రోజులకే తల్లి అయినటువంటి మాయాదేవి చనిపోతుంది. కాబట్టి తన సవతి తల్లి అయినటువంటి గౌతమి ప్రజాపతి, సవతి తల్లి పేరు సవతి తల్లి. ఆమె సిద్ధార్థుడిని చిన్నప్పటి నుంచి పెంచుతుంది, పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసింది. కాబట్టి సిద్ధార్థుడు తన పేరులో గౌతమి అనేటువంటి పేరు రావడం జరిగింది. గౌతమి అనే పేరు తన సవతి తల్లి అయినటువంటి గౌతమి ప్రజాపతి నుంచి ఆయనకు రావడం జరిగింది. బుద్ధుడు అనేటువంటి పేరు ఆయన ఈ ప్రపంచ సుఖాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాధలు నుంచి విముక్తి పొందడానికి ఆయన బౌద్ధుడుగా మారిపోవడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం, బుద్ధుడు చెప్పినటువంటి సూత్రాల్లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనుషులందరూ కూడా దుఃఖాలతో ఉన్నారు, ప్రపంచం అంతా కూడా దుఃఖమయం అన్నాడు. ఈ దుఃఖాలన్నిటికీ కూడా కారణం కోరికలే. దుఃఖాలన్నిటికీ కారణం కోరికలు. దుఃఖాలన్నిటికీ కారణం కోరికలు అని బుద్ధుడు గమనించాడు. కాబట్టి ఈ కోరికలను జయించాలంటే ఆయన 8 సూత్రాలను చెప్పడం జరిగింది. ఆ 8 సూత్రాలనే అష్టాంగ మార్గం అని పేరుతో పిలుస్తారు. అష్టాంగ మార్గం. బౌద్ధ మతాన్ని అంగీకరించాలని ఎవరు కోరుకున్నా కానీ ఆ అష్టాంగ మార్గాన్ని ఆచరించి బౌద్ధ మతాన్ని స్వీకరించాలి. ఈ విధంగా బుద్ధుని యొక్క ఆ తర్వాత బౌద్ధ మతం సూత్రాలు నచ్చి చాలా మంది రాజులు కూడా బౌద్ధ మతాన్ని అవలంబించడం జరిగింది. ఈ పాఠానికి సంబంధించి మనం బుద్ధుని చరిత్ర ఇంతవరకు తెలుసుకుంటే తరువాత మనకి పాఠం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు మనకు మరి సహకారంగా ఉంటాయి. పట్టణమున అందరూ ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయము స్థాపించునాడు ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తేవరించే ఆ మహావేశ మర్దించి ఆంధ్రులారా సల్లుడాంధ్ర లోకమున అక్షతులు నేడు అని కవులు కీర్తించిన విధంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానికి అమరావతి అనే పేరు నిర్ణయించడం అయినది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అని వేములపల్లి శ్రీకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగువారి యొక్క గొప్పతనం అమరావతిలో ఉంది. అందుకనే వేములపల్లి శ్రీకృష్ణ అనేటువంటి కవి కూడా చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా. తెలుగువారి చరిత్ర ఈనాటిది కాదు, పూర్వ వైభవం, పూర్వ చరిత్ర చాలా ఉన్నది. వాటిని గురించి
మనం ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణానది తీరాన విలసిల్లిన ధాన్య కటకం తెలుగు రాజులైన శాతవాహనుల రాజధాని. దీనినే ధరణికోట అని కూడా పిలిచేవారు. కాలక్రమంలో అమరావతిగా స్థిరపడింది. ఇప్పుడు మనం అమరావతిగా చెప్పుకుంటున్నటువంటి పట్టణం గత కాలంలో దాని పేరు ధాన్య కటకం లేదా ధరణికోట అనేటువంటి పేర్లతో పిలువబడింది. పూర్వపు పేర్లు ధాన్య కటకం, ధరణికోట అనేటువంటి పేర్లతో పిలువబడింది. మొట్టమొదటిగా అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి మొదటి మన తెలుగు రాజులు ఎవరంటే శాతవాహనులు. తెలుగు రాజులు, మన ఆంధ్ర రాజులు శాతవాహనులు. వీరి మొదటి రాజధాని ధాన్య కటకం లేదా ధరణికోట. అదే నేడు అమరావతిగా పిలువబడుతూ ఉన్నది. శాతవాహనులు తర్వాత చాలా గొప్ప గొప్ప రాజులు ఈ రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం జరిగింది. కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని సమగోప, గోబద, నరన, కంవాయల వంశాలకు చెందిన తెలుగు రాజులు పాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. కమ్వాయాల పాలనలో సామంతరాజుగా ఉన్న శాతవాహన శ్రీముఖుడు స్వాతంత్రం ప్రకటించుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడే శాతవాహన వంశానికి మూల పురుషుడు. శాతవాహనుల కన్నా కూడా మన ఆంధ్రదేశాన్ని అంతకుముందు చాలా మంది రాజులు పరిపాలన చేశారు. ఆ పరిపాలన చేసినటువంటి వారి లిస్టు ఈ పేరాలో ఇవ్వడం జరిగింది. సమగోపులు, గోబద, నరన, కమ్వాయులు అనేటువంటి రాజవంశాల వాళ్ళు మన అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. అయితే వీరిలో చివరి వంశం వారు కమ్వాయలు. కమ్వాయలు అనేటువంటి రాజవంశం వారికి సామంతరాజులుగా చేసిన వాళ్లే ఈ శాతవాహన రాజులు. కాబట్టి చివరి రాజులైనటువంటి కమ్వాయుల నుంచి స్వాతంత్రం పొందుకొని మరలా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరంటే శాతవాహన రాజులు. శాతవాహన రాజ్యాన్ని మొట్టమొదటిగా పరిపాలన చేయడం ప్రారంభం చేసిన వాడు ఎవరంటే శ్రీముఖుడు. మొట్టమొదటి రాజు లేదా మూల పురుషుడు ఎవరంటే అసలు ఈ శాతవాహన వంశానికి మొట్టమొదటిగా బీజం వేసినటువంటి రాజు ఎవరంటే శ్రీముఖుడు. ఆ తర్వాత గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేశారు ఈ వంశంలో. ఎవరెవరో కూడా చూద్దాం. శాతవాహన రాజులు తూర్పు దిశగా విస్తరించిన తరువాత కృష్ణానది ఒడ్డున ఉన్న ధాన్య కటకం రాజధానిగా చేసుకొని క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 220 వరకు పరిపాలించారు. దాదాపు 220 సంవత్సరాల వరకు వీరు పరిపాలన చేశారు. గొప్ప పరిపాలనను ఆంధ్రజాతికి అందించారు. వీరిలో గొప్ప రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన శాతవాహన రాజుల కాలంలో ధాన్య కటకం ఎంతో అభివృద్ధిని పొందింది. ఇక్కడ శాతవాహనులలో చాలా మంది రాజులు ఉన్నారు. వారిలో గొప్పగా పరిపాలన చేసినటువంటి రాజులు కొంతమందిని గుర్తు చేశాడు. వారిలో మొట్టమొదటి వాడు శ్రీముఖుడు. ఆ తర్వాత రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి ఇలాంటి రాజులు చాలా మంది ఈ శాతవాహన
వంశంలో పరిపాలన చేశారు. వీరు అమరావతిని రాజధానిగా చేసుకొని గొప్ప పరిపాలన అందించారు. తర్వాత కాలంలో ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు కూడా ధాన్య కటకాన్ని అభివృద్ధి పరిచారు. తదనంతరం ధరణికోట రాజధానిగా చేసుకుని కోట బేతరాజ వంశరాజులు పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవికి కోటరాజులకు సంబంధ బాంధవ్యాలు ఉండేవి. శాతవాహనుల తర్వాత ధరణికోటను లేదా ధాన్య కటకం లేదా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినటువంటి రాజులు మొదటి వాళ్ళు శాతవాహనులు కాగా తర్వాత వారు బేతరాజులు. కాకతీయులు. రాజులు వంశాల వాళ్ళు బేతరాజులు, ఆ తర్వాత కాకతీయులు కూడా పరిపాలన చేశారు. కాకతీయుల్లో గొప్ప రాజులు పరిపాలన చేశారు. కాకతీయులు అనగానే మొదటి ప్రోలరాజు, రెండవ ప్రోలరాజు, రుద్రమ్మదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, ప్రతాపరుద్రుడు ఇలాంటి రాజులు మనకి కాకతీయ వంశంలో కనిపిస్తారు. వీరిలో రుద్రమ్మదేవి పరిపాలన చేసేటువంటి సమయంలో బేతరాజులకు కాకతీయ రాజులకు చాలా సంబంధ బాంధవ్యాలు కూడా ఉండేవి. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందినది. కొండపల్లిని జయించిన విజయ యాత్రలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత గొప్ప చక్రవర్తి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దాదాపు విజయవాడ దగ్గర ఉన్నటువంటి కొండపల్లి అనే ప్రదేశం వరకు ఆక్రమించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తూ అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామిని ఆయన పూజ చేసి చాలా బహుమతులు కానుకలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన గుర్తుగా కూడా ఒక శిల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత క్రీస్తు శకం 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత కొంతకాలం ఈ రాజుల పరిపాలన తర్వాత అమరావతిని విడిచిపెట్టడం జరిగింది. సరిగ్గా కొందరు పట్టించుకోలేదు. ఆ తర్వాత 1798వ సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అనేటువంటి ఆయన వాసిరెడ్డి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈయన పట్టించుకొని అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు. ఈరోజు అమరావతి ఆనవాళ్లు కొంచెమైనా కానీ మిగిలి ఉన్నాయా అంటే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు అమరావతిని మనం చూడగలుగుతున్నాం. అమరావతి అనేక మంది ప్రభువుల పాలనలో కాలానుగుణంగా మార్పులు పొందింది. ఆయా రాజుల పరిపాలన విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి. గొప్ప రాజులే కాదు, గొప్ప గొప్ప మతాలు కూడా అమరావతికి సంబంధించి సంబంధాలు ఉన్నాయి. వాటిల్లో
బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, వీటన్నిటికి కూడా వీటితో గొప్ప సంబంధాలు ఉన్నాయి. శైవ మతం, వైష్ణవ మతం, హైందవ మతాలకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇటు గొప్ప మతాలతో అన్ని మతాల సాంస్కృతికంగా కలిసినటువంటి ప్రదేశము అమరావతి. ఇలాంటి గొప్ప అమరావతి. అమరావతిని అనేక రాజులు పరిపాలన చేశారు. ఇతర దేశపు రాజులు కూడా వారి ఆధ్వర్యంలో కూడా అమరావతి పరిపాలన చేయబడింది. అందువల్లనే గొప్ప సాంస్కృతిక నగరంగా అమరావతి విలసిల్లుతుంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దిలో గౌతమ బుద్ధుడు ధాన్య కటకాన్ని సందర్శించాడు. సిద్ధార్థుని పవిత్ర పాద స్పర్శతో ధాన్య కటకం పునీతమైందని బౌద్ధులు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల 2006లో ప్రపంచ బౌద్ధ మత గురువు అయినటువంటి దలై లామా ఎవరిప్పుడు ప్రపంచ బౌద్ధ మత గురువు ఎవరంటే దలై లామా అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం కూడా నిర్వహించారు. దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఇకపోతే గొప్ప బౌద్ధ మత స్థాపకుడు బుద్ధుడు కూడా అమరావతిలో నడవడం జరిగింది. అమరావతిలో గొప్ప శిల్పాలను ఆ మతానికి సంబంధించినటువంటివి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. బుద్ధుడు కూడా అమరావతి ప్రదేశంలో నడవడం జరిగింది. ఇప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దిలో గౌతమ బుద్ధుడు ధాన్య కటకాన్ని అంటే అమరావతిని కూడా దర్శించాడు. ఆయన పుణ్య పాదాలతో అమరావతి పునీతనమైంది, పవిత్రమైపోయి దాని యొక్క విశేషం పెరిగిపోయింది. 2006లో ప్రపంచ బౌద్ధ మత గురువు అయినటువంటి దలై లామా ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఏం పేరంటే కాలచక్ర మహాసమ్మేళనం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ 2006లో జరిగినటువంటి ఈ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుంచి ఉన్నటువంటి బౌద్ధ మత గురువులు, శిష్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో గొప్ప ఖ్యాతి కలిగింది మన అమరావతి పట్టణము. ధాన్య కటక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరిచిన బరిణెను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు. ఆ చైత్యం చుట్టూ అత్యద్భుతమైన కళాఖండాలను అమర్చారు. శిల్పులు దీర్ఘ చతురపు శిలాఫలకాల మీద తథాగతుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. ఇక బుద్ధుడు ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత బౌద్ధ మతానికి పుట్టినిల్లుగా మారిపోయింది అమరావతి. ఇక్కడ బౌద్ధులు అమరావతిలో ఏమేమి కట్టడాలు నిర్మించారో ఈ పేరాలో మనకు రాయడం జరిగింది. ధాన్య కటక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరిచిన బరిణెను నిక్షిప్తం చేసి మహా చైత్యం నిర్మించారు. మహా చైత్యం నిర్మించడం జరిగింది. చైత్యము అంటే అర్థం ఏమిటంటే బుద్ధుని యొక్క ధాతువులు అంటే ఆయన శరీరంలో అవయవాలు, ఏదొక చిన్న అవయవం బరిణె అంటే ఒక చిన్న గిన్నెలో పెట్టి దాని మీద ఒక మహా కట్టడాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దీన్నే మహా చైత్యం అంటారు. బౌద్ధులందరూ కూడా ఈ మహా చైత్యం చుట్టూ వారు మరి ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మహా చైత్యం ఆంధ్రప్రదేశ్లో దాదాపు మరొక చోట ఎక్కడ లేదు. అలాంటి గొప్ప మహా చైత్యం అమరావతిలో ఉన్నది. చైత్యము అనగా బుద్ధుని యొక్క శరీర అవయవాల మీద నిర్మించబడినటువంటి
ఒక మహా గొప్ప కట్టడం, అది మహా చైత్యము అంటే. ఇక్కడ మనకి పటంలో కూడా ఇవ్వడం జరిగింది పక్కన, అదే మహా చైత్యం. శిల్పులు దాన్ని పైన గుండ్రంగా చెక్కారు. దీర్ఘ చతురస్రపు శిలాఫలకాల మీద తథాగతుడు, తథాగతుడు అంటే బుద్ధుడు, బుద్ధుని యొక్క జీవిత విశేషాలను ఆ మహా చైత్యం మీద అందంగా చెక్కడం జరిగింది. ఎంతటి గొప్ప మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగింది అమరావతి. నాగార్జునుడనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. వీరి స్నేహ బంధానికి ఆనవాళ్లు సుఖురులేఖ, రత్నావళి గ్రంథాలు. ఇకపోతే అమరావతిలో గొప్ప ఆచార్యుడు కూడా ఉన్నాడు. ఆయన పేరే నాగార్జునాచార్యుడు. నాగార్జునాచార్యుడు ఈయన పేరు మీదుగానే మనకి గుంటూరు దగ్గర ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అమరావతిలో ఒక గొప్ప విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఈయన ముఖ్యమైనటువంటి ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది. నాగార్జునుడనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. మనం శాతవాహన రాజుల్లో గొప్పవాళ్ళ గురించి చెప్పుకున్నాం. వారిలో యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి రాజు చాలా గొప్పవాడు. ఈయన పరిపాలన చేసే సమయంలో ఓడల ద్వారా వ్యాపారం, సముద్ర వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందని చెబుతారు. కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునాచార్యుడికి కూడా చాలా దగ్గర స్నేహ సంబంధాలు ఉండేవి. చాలా మంచి మిత్రులు అని. అవి ఎలా తెలిసిందంటే ఆచార్య నాగార్జునాచార్యుడు రాసినటువంటి సుఖురులేఖ, రత్నావళి అనే గ్రంథాల ద్వారా మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. నాగార్జునాచార్యుడు రాసినటువంటి గ్రంథాలు సుహృల్లేఖ, రత్నావళి అనే మంచి గ్రంథాలు, చాలా ప్రత్యేకమైన గ్రంథాలు. ఈ గ్రంథాల్లో ఆచార్య నాగార్జునాచార్యుడు గురించినటువంటి వివరాలు, అమరావతికి సంబంధించిన విషయాలు, అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించినటువంటి విషయాలు, యజ్ఞశ్రీ శాతకర్ణితో ఆచార్య నాగార్జునాచార్యుడికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు అన్ని కూడా వీటిల్లో రాయడం జరిగింది. తర్వాత ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. ఈయన ధరణికోటలోను, నందికొండ ప్రాంతంలోను గల బౌద్ధారామాలలో నివసించేవాడు. ఎక్కడెక్కడ నివసించేవాడంటే ధరణికోట అంటే అమరావతిలో నివసిస్తూ ఉండేవాడు. అదే సమయంలో నందికొండ ప్రదేశంలో కూడా జీవించేవాడు. నందికొండ అనగా ఇప్పుడు నాగార్జున సాగర్ అనేటువంటి ప్రదేశాన్నే గతంలో నందికొండ ప్రదేశం అనేవాళ్ళు. అక్కడ కూడా నాగార్జునాచార్యుడు జీవిస్తూ ఉండేవాడు. విజయపురిలో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించాడు. అనేక దేశాల విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఇక్కడ ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష, లోహ శాస్త్రములు బోధనాంశములుగా ఉండేవి. నందికొండలో 1,500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం
వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి అని ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని క్రీస్తు శకం 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయాంగ్ తన రచనలో తెలియజేశాడు. ఇక విజయపురి, ఇప్పుడు నందికొండ ఉన్నటువంటి ప్రదేశాన్నే ఆ రోజుల్లో విజయపురి అనేవాడు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఆ ప్రదేశాన్ని గతంలో విజయపురి అని పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి విద్యాపీఠాన్ని శ్రీపర్వత విద్యాపీఠం అని పిలిచేవాళ్ళు. ఇక్కడికి ఎంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు, ఎంతమంది గురువులు ఉండేవారో ఇక్కడ తెలియజేయడం జరిగింది. చూడండి, దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. 7,700 మంది. 700 మంది బౌద్ధ భిక్షువులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. ఇంకా ఇక్కడ చెప్పేటువంటి సబ్జెక్ట్స్ ఏంటియో కూడా చెప్పాడు. ఏమేంటి? ఇక్కడ ధర్మశాస్త్రము, రాజనీతి శాస్త్రము, సాహిత్యము, వైద్యము, రసశాస్త్రము, రసాయన శాస్త్రము, వృక్షశాస్త్రము, లోహ శాస్త్రాలు బోధనాంశాలుగా సబ్జెక్టులుగా ఉండేవి. నందికొండలో 1500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి. ఆ తర్వాత ఇక్కడ లైబ్రరీ, గ్రంథాలయంగా దాదాపు 1500 గదులు ఉండేవి. వాటిల్లో వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలు గదులు నిండా కూడా ఉండేవి. అనేక అంశాలు వాటిల్లో చదువుకోవడం జరిగేది. ఇక ప్రసిద్ధమైనటువంటి ఆచార్యులు, గురువులు ఎవరంటే బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి అనేవాళ్ళు ఇక్కడ శ్రీ పర్వత విద్యాపీఠంలో వీరు గురువులుగా ఉండి ఎంతో మంది శిష్యులకి తమ చదువు కొనసాగించడం జరిగింది. 1940లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయాంగ్ తన రచనలలో తెలియజేశాడు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఏ పుస్తకం ద్వారా తెలుస్తుందంటే, చైనా యాత్రికుడు, చైనా బౌద్ధ మతాన్ని అంగీకరించినటువంటి ఒక యాత్రికుడు ఉన్నాడు. ఆయన పేరు హ్యూయాంగ్. శ్రీపర్వత విద్యాపీఠానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చైనా యాత్రికుడు అయినటువంటి హ్యూయాంగ్ అనేటువంటి యాత్రికుడు తన పుస్తకమైనటువంటి సియుకి అనే గ్రంథంలో రాశాడు. సియుకి గ్రంథంలో విషయాలు రాయడం జరిగింది. నందికొండలో శ్రీపర్వత విద్యాపీఠం గురించి కానీ, ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి విషయాలు కానీ అన్నిటి గురించి కూడా హ్యూయాంగ్ సియుకి అనే గ్రంథంలో రాయడం జరిగింది. ఆ గ్రంథం ద్వారా ఈరోజు చాలా విషయాలు మనం తెలుసుకొని అమరావతి యొక్క గొప్పతనం తెలుసుకుంటూ ఉన్నాము. పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్ 302లో రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 నగరాలున్నట్లు పేర్కొన్నాడు. వాటిలో ధాన్య కటకం కూడా ఒకటని చరిత్రకారులు భావిస్తున్నారు. బుద్ధుని జాతక కథలలో ప్రస్తావనకు వచ్చే ఆంధ్ర నగరి కూడా ధాన్య కటకమే. అశోకునికి పూర్వమే ధాన్య కటకంలో బౌద్ధ స్తూపం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక తర్వాత పరిపాలన చేసినటువంటి గొప్ప రాజుల్లో మనం మౌర్య చక్రవర్తుల్ని చెప్పుకోవచ్చు. మౌర్య చక్రవర్తుల్లో మొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. ఆ చంద్రగుప్త మౌర్యుడు కాలంలో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో గ్రీకు నుంచి ఒక రాయబారి రావడం జరిగింది. ఆయన పేరు మెగస్తనీస్. ఈయన రాసిన గ్రంథం పేరు ఇండికా. అటువంటి రాయబారి ఏ దేశం వాడు? గ్రీకు దేశానికి సంబంధించిన వాడు మెగస్తనీస్. ఈయన ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. ఇండికా అనే గ్రంథంలో మన భారతదేశం గురించి, ప్రత్యేకంగా మన తెలుగు ప్రజల గురించి, ఆంధ్రుల గురించి, తెలుగు వారి గురించి, లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి గొప్ప విషయాలు ఇండికా అనే గ్రంథంలో మెగస్తనీస్ రాయడం కూడా జరిగింది. ఇంత గొప్ప విశేషం ఉంది తెలుగు జాతికి, అమరావతికి. ఆ తర్వాత బుద్ధుడికి సంబంధించినటువంటి కథల్లో, బుద్ధునికి సంబంధించిన కథలను ఏమంటారంటే బుద్ధుని జాతక కథలు అంటారు. ఆ జాతక కథల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, తెలుగు వారి గురించి, అమరావతి గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి. బుద్ధుని జాతక కథల్లో తెలుగు వారి గురించినటువంటి మాట ఆంధ్ర నగరి అనేటువంటి పేరు కూడా ఆ బుద్ధుని జాతక కథల్లో రాయడం జరిగింది. ఆ తర్వాత భారతదేశాన్ని చాలా ఎక్కువ ప్రదేశాలు తన సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి మరో గొప్ప రాజు అశోక చక్రవర్తి. అశోకుడు కూడా ఏమని రాశాడంటే ఆంధ్రులకు ప్రాకారాలు కలిగినటువంటి 30 మహానగరాలు ఉన్నాయి అని రాయడం జరిగింది. ప్రాకారాలున్న 30 నగరాలు ఉన్నట్లు కూడా ఆ ఇండికా గ్రంథంలో రాయడం జరిగింది. ఆ మహా ప్రాకారం అంటే చుట్టూ ప్రహరీ కలిగినటువంటి గొప్ప పట్టణాలు ఆ రోజుల్లోనే దాదాపు క్రీస్తు పూర్వం 302వ సంవత్సరంలోనే మరి మన తెలుగు ప్రాంతంలో మహాపట్టణాలు ఉన్నాయని ఇండికా గ్రంథంలో కూడా రాయడం జరిగింది. ఈ విధంగా అమరావతి గొప్ప వైభవాన్ని గత కాలంలో కలిగి ఉన్నది. అందువల్లే నేడు మనకు రాజధానిగా మరి చేయడం జరిగినది. మరో క్లాసులో చెప్పుకుందాం.